శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నెల 30-31 తేదీలలో ఈ రాశి వారి జీవితంలోకి ఒక దేవత రాబోతుంది. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే మరి. ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ దేవతెవరు? వారి యొక్క జీవితాన్ని నక్కతోక తొక్కినట్లుగా అంటే అదృష్టంతో నింపబోతున్న ఆ దేవతెవరు? మరింతకు వారి జీవితం ఎలా మారబోతుంది? ఈ నెల 30-31 తేదీలలో ఈ రాశి వారి జాతకంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ దేవత గురించిన వివరాలు తెలుసుకోవటానికి ముందు ప్రస్తుతం ఈ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక అంశాలు, కుటుంబ మరియు వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రేమ, సంతానం సంబంధిత విషయాలు, పని సంబంధిత బాధ్యతలు, మార్పులు ఈ సమయంలో చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. సంబంధాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరంగా చెప్పబడుతుంది. మీరు మీ యొక్క పని మరియు ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థిక అంశాలపైన దృష్టి పెట్టడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో సంబంధాల మీద కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలని చెప్పబడుతోంది. మీ స్వీయ వ్యక్తిత్వం, శారీరక ఆరోగ్యం, వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వృత్తి జీవితంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేసే వారికి చక్కటి పురస్కారాలు లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సామాజిక వర్గం లాభాలు, ఆశయంగల కార్యక్రమాల్లో విజయాన్ని సాధించటానికి చాలా వరకు కూడా దోహదపడుతుందని చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు, పిల్లలతో సంబంధాలు ఇటువంటి అంశాల్లో మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు, ఊహించినటువంటి మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ పరంగా చాలా మంచి సమయం అనేది మీరు ఆస్వాదించబోతున్నారు. కొంత పనిభారం పెరగటంతో పాటుగా ఉద్యోగంలో పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు మార్పు కూడా ఉంటుంది. మీ పేరు, ప్రఖ్యాతులు మరియు హోదా తిరిగి పొందటానికి కష్టపడి పనిచేయాల్సి రావచ్చని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీ కెరీర్లో కొన్ని సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కెరీర్లో మార్పు అనేది మీ పై అధికారులు సూచిస్తే పర్లేదు, కానీ మీకు మీరుగా ఉద్యోగం మారే ప్రయత్నం చేయకండి. ఆర్థికపరమైన అంశాలను అనుకూలంగా ఉంటుంది. కాకపోతే డబ్బులు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పురోగతి కనిపిస్తోంది. అంతేకాకుండా మంచి మంచి లాభాలు కూడా మీరు అందుకునే అవకాశం ఉంది. మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీరు ఆస్తి కొనుగోలు చేసే విషయంలో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే పత్రాల రెన్యువల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో మంచిది కాదు. అలాగే కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపటానికి అవకాశం లభిస్తుంది. ఈ రాశిలో ఉన్న కొంతమందికి ఎవరికైతే జీవిత భాగస్వామితో సమస్యలు, అపార్థాలు నెలకొని ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. మీ స్నేహితుల నుంచి మంచి మద్దతు కూడా లభించటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు. అంతేకాదు మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. రక్తం, తల, పొట్టకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. అనారోగ్యకరమైనటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ శాతం జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. ఇంట్లో తయారు చేసిన ఆహారానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం మీ యొక్క ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని చెప్పొచ్చు. క్రమక్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క రాశివారు ఉన్నారో వారికి మంచి సమయం అనేది రాబోతుందని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే
మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గే పరిస్థితులు చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో మీరు చాలా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేటటువంటి పరిస్థితుల్ని మీరు చాలా చక్కగా ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. అనుకున్న ఫలితాలు రాబట్టాలి అంటే ఖచ్చితంగా ఎక్కువగా కృషి చేయాలి. టైం ఎక్కువగా చదువు మీద పెట్టండి. కొన్ని ఆటంకాలనేవి రావటం వలన మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కొద్దిగా ఆందోళనకు గురవుతారు. ఆందోళన మిమ్మల్ని చాలా వరకు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టకుండా చేస్తుంది. ఈ విషయాన్ని ఈ రాశి విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రణాళికాబద్ధంగా సిలబస్ ప్లాన్ చేసుకోండి. వ్యాపారంలో లేదా స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారు తగినంత ఆదాయం మరియు ఎదుగుదల పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు అలాగే స్పెక్యులేషన్కు ఇదంత మంచి సమయం కాదు. వ్యాపారంలో కొంత అభివృద్ధి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. చిన్న పెట్టుబడులు పెట్టొచ్చు. పనిలో మెలకువలు తెలుసుకోవటం వల్ల అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక గ్రహస్థితిని అనుసరించి 2036 వరకు కూడా ఈ రాశివారికి ఎలా ఉంది అని చూసినట్లయితే ఒక దేవత ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ యొక్క జీవితంలో తన యొక్క అనుగ్రహాన్ని కలిగించబోతుంది. లక్ష్మీదేవి యొక్క రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా 2036 వరకు వారి యొక్క జీవితం చాలా చక్కగా ఉండటానికి, అంటే ఆర్థికపరమైన ఎదుగుదల, ఆస్తుల కొనుగోలు, ఇంకంతేకాకుండా మీకు కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూమి తగాదాలు, ఆస్తి వివాదాలు పూర్తిగా మీకు అనుకూలంగా రావటం, ఆస్తులు కలిసి రావటం, మీరు కొన్నటువంటి ఆస్తులు లేదా షేర్స్ ఏవైతే ఉంటాయో మీరు గతంలో పెట్టుబడి పెట్టినట్లయితే వాటి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. ఇటువంటి అంశాల్లో పురోగతంతా కూడా దేవత రాక వల్ల మీకు జరగబోతుంది. ఈ పరిణామాలు మీ యొక్క జీవితంతో పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు ఒక్క పని మాత్రం తప్పకుండా చేయండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవి యొక్క పూజలు ఖచ్చితంగా చేస్తూ ఉన్నట్లయితే కనుక జీవితంలో పురోగతి సాధిస్తారు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులను ఉపయోగించటం మంచిది. అలాగే ఈ సమయంలో మీరు నల్ల కుక్కకు భోజనం పెట్టి తర్వాత మీరు భోజనం చేయటం వల్ల శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు తొలగిపోతాయి. శని దశ నడుస్తున్నా లేదా దశ అంతర్దశల్లో శని దోషాలు ఏమైనా ఉన్నా అన్నీ తొలగిపోతాయి. గురువారం కాకుండా వారానికి 2 సార్లు ఇల్లు తుడిచేటప్పుడు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ప్రతి శుక్రవారం మరియు మంగళవారం ఇంట్లో ధూపం వేయండి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సో చూశారు కదండి, ఈ నెల 30-31 తేదీల్లో మీనరాశివారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశివారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.